నమస్తే. సిరిసిల్ల నియోజకవర్గం ఇది కల్వకుంట్ల తారక రామారావు ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం. 2009లో ఆయనే బొటాబొటి మెజార్టీతో 200 ఓట్లతో గెలిచిండు. 2014లో ఆయనే గెలిచిండు. తర్వాత 18లో ఆయనే గెలిచిండు. మొన్న 23లో కూడా ఆయనే గెలిచిండు. ఆయనే ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు పెద్ద ఎత్తున భూముల ఆక్రమణ జరిగింది. గవర్నమెంట్ భూములని మొత్తం ఇష్టం వచ్చినట్టుగా ఎవరి పేరు మీద వారి పేరు మీద రాయించుకున్నారు. ఇక మానవుడే కేటీఆర్ ఉన్నాడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన అక్కడున్న పార్టీ ప్రెసిడెంట్కో ఇంకొకరికో బాధ్యతలు అప్పగించడం, ఆ సబ్ రిజిస్ట్రార్లని, ఎంఆర్ఓలని, ఆర్డీఓలని, కలెక్టర్లని అందరికీ చెప్పేసి మనోళ్ళకి నీకు నచ్చిన భూమి వాళ్ళు రాసుకోండి అంటే దాదాపుగా 1000 ఎకరాలకు సంబంధించిన భూమి, ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయిపోయింది. అంతా చోటామోటా లీడర్లు వాళ్ళు వీళ్ళు పంచుకున్నారు. నిన్నేమో స్టేట్మెంట్ ఇస్తున్నాడు, సిరిసిల్లలో భూమి కబ్జా అనట, తప్పుడు కథనాలు రాస్తున్నాడు. వాళ్ళ సంగతి చూస్తారటిన. ఎవరి సంగతి చూస్తాం? నీ సంగతి చూస్తున్నాడు కలెక్టర్, ఎవరైనా సందీప్ కుమార్ ఝా. ఫస్ట్ ఆయనకు సమాధానం చెప్పు. ఆయనకు సమాధానం చెప్పు ఫస్ట్. ఆమె ఎవరు? మిట్టపల్లి పద్మ అని ఆమె ఎవరో వచ్చి 2 ఎకరాల భూమిని సరెండర్ చేసింది. 2 అరెస్ట్ అయ్యారు సిరిసిల్లలో. దేనికోసం అరెస్ట్ అయ్యారు? ఈ భూ కబ్జాల కేసుల కారణంగానే. మళ్ళీ ఏమీ తెలియదు, మళ్ళీ తప్పుడు వార్తలు రాస్తున్నారని మాట్లాడుతున్నాడు. ఫస్ట్ నువ్వు ఆన్సర్ చేయాల్సింది, సిరిసిల్లలో ఎవరి సహకారంతో ఇన్ని ఎకరాల భూములు కబ్జాకు గురైనాయి? ఎవరి భూమి అది? సిరిసిల్ల ప్రజల భూమి. ఆయా మండలాలు, ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజల భూమి అది. ఎవడబ్బా సొమ్మని ఇంతమందికి రాసిచ్చినావు? ఇవాళ ఇగో లావుని పేరుతో ఊట్ చేశారు. ప్రభుత్వ భూములకు 100ల సంఖ్యలో పట్టాల జారీ, వాటి విలువ 100 కోట్లు. దళారులు, రెవెన్యూ సిబ్బంది చెట్టా పట్టాలు. తవ్విన కొద్దీ వెలుగు చూస్తున్న సిరిసిల్ల జిల్లాలోని భూ అక్రమాలు. 2 మండలాల్లో ఇప్పటికే 4 కేసులు నమోదు. ఎంత ఘోరం అంటే, అసైన్డ్ భూములు, గవర్నమెంట్ భూములకు కూడా ఎన్ఓసి తెచ్చుకున్నారు. కొంచెం తెలివి కళ్ళడు ఉంటే ఎన్ఓసి తెచ్చుకున్నారు ఏకంగా. అసలు ఎట్లా ఎన్ఓసి వస్తుంది? నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు, మీరు ఇప్పటికైనా సరే, ఆ కలెక్టర్ ఏదో కాన్సన్ట్రేట్ చేసి 1-2 జైల్లో వేసిండు, ఆ భూమిని వెనక్కి తీసుకునే ప్రయత్నం జరుగుతున్నది. మరి పర్మిషన్ ఇచ్చిన, ఈ రిజిస్ట్రేషన్ చేసిన, ఎన్ఓసి ఇచ్చిన అధికారుల మీద మీరు ఏం తెలుస్తున్నారు? కలెక్టర్ని కూడా అడుగుతున్నా నేను. ప్రభుత్వ భూమే కదా, అందరూ మనవారైతే అడిగేదెవరో అనుకున్నారో ఏమో, సర్కారు భూములను అమాంతం మింగేశారు. అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు, సిబ్బంది సహకరించగా దళారులు అండగా నిలవడంతో 100ల ఎకరాల ప్రభుత్వ భూమి మాయమైంది. సర్కారు జాగాను లావుని అసైన్డ్ పేరుతో రైతుల పేర్లపైకి మార్చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో చోటు చేసుకున్న ఈ భూముల మాయాజాలం తవ్విన కొద్దీ బయటకు వస్తోంది. సర్కారు జాగాలను పలువురు రైతుల పేరుతో ధరణి పోర్టల్ ఆధారంగా రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కించడం, పలు చోట్ల రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు రిజిస్ట్రేషన్లు చేయడం కూడా గమనార్హం. ఈ వ్యవహారంలో గత నెలలో సిరిసిల్ల, తంగళ్లపల్లి మండలాల్లో 4 కేసులు నమోదవగా 4గురిని అరెస్ట్ చేశారు. చక్రం తిప్పిన దళారులు. ఇగో సిరిసిల్ల మండలం సర్దాపూర్లోని ప్రభుత్వ భూమిలో నెలకొల్పిన క్రషర్ ఇది. ఒక వ్యక్తి ఈ ప్రాంతంలో 5 ఎకరాల సర్కారు జాగాను కబ్జా చేయగా ధరణి పోర్టల్లో దాని వ్యవసాయేతర భూమిగా మార్చేశారు. నాలా అనుమతి అనంతరం ఆ స్థలాన్ని సబ్ రిజిస్ట్రేషన్ చేసేశారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ల అధికారులు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించకుండానే రికార్డులోకి ఎక్కించారు. దీనిపైన కేసు నమోదైంది. మరి ఆ సబ్ రిజిస్ట్రార్ ఎవరో తేల్చి సస్పెండ్ చేసిర్రా? లేదు, ఇది బెదిరించి దారికి తెచ్చుకునే వ్యవహారమా? ప్రభుత్వం చెప్పాలి సమాధానం. చక్రం తిప్పిన దళారులు. ఈ వార్త మనం 3-4 రోజుల కిందనే దీన్ని వెలుగులోకి తీసుకొచ్చినాం. ఆ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారితో మనం ఇక్కడే ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మొత్తం వాస్తవాలను పెట్టి అసలు ఏం జరుగుతున్నదని మనం డీటెయిల్డ్ అనాలిసిస్ చేసినాం. దాని తర్వాత ఆ ఇంటర్వ్యూ తర్వాత ఈ పేపర్లు రాయడం స్టార్ట్ చేసినాయి. ఎంత గొప్పగా ఉన్నాయి చూడండి ఈ పేపర్లు కూడా. మరి ఇంతకాలం నాకు తెలియదా? విషయం బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు రాస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూములకు పట్టాదారులుగా ఎవరి పేరైనా ఎక్కాలంటే ఆషామాషి వ్యవహారం ఏమీ కాదు. ఏళ్లుగా సాగులో ఉన్నట్లు పహానీలో నమోదై ఉండాలి. దాని ఆధారంగా ప్రభుత్వం లావుని పట్టాలు జారీ చేస్తే గానీ రికార్డుల్లోకి చేరదు. ఇవేమీ చేయకుండా సిరిసిల్ల జిల్లాలో భూ పందారం చోటు చేసుకుంది. తహసీల్దార్లు, ఆర్ఐలు, విఆర్ఓలు ఈ తతంగంలో కీలక పాత్ర పోషించారు. నాయకులు కొందరు దళారుల అవతారం ఎత్తి రికార్డుల్లో రైతుల పేర్లు వచ్చేలా చక్రం తిప్పారు. రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా అంచనా వేసినంత వరకు ఆక్రమణలు, దొడ్డిదారిన పట్టాలు జారీ అయిన భూముల విలువ 100ల కోట్లలోనే ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 1000 ఎకరాలకు అక్రమ పట్టాలు జారీ అయినట్లుగా రెవెన్యూ వర్గాలు గుర్తించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 2017 సెప్టెంబర్ నుంచి చేపట్టిన భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం అడ్డాగా
ప్రభుత్వ భూముల అప్పగింత మొదలైనట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. కొన్ని గ్రామాల్లో అసలు సాగు చేయడానికి పనికిరాని భూములకు కూడా అసైన్డ్ కింద పట్టాలు రాసిచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేమితో పాటుగా జిల్లాకు చెందిన కొందరు మాజీ ప్రజాప్రతినిధులు దళారుల అవతారం ఎత్తి దీన్ని నడిపించారన్న ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. వీళ్ళ ఎగ్జాంపుల్స్ కూడా రాశారు. మన దగ్గర డేటానే ఉన్నది. ఏకంగా ఎంత ఘోరం అంటే ఓన్లీ భూమి కాదు, ఒక సర్వే నెంబర్లో 30 ఎకరాల భూమే ఉంటుంది, కానీ ఆడ 40 ఎకరాలు కనిపిస్తుంది. మిగతా 10 ఎకరాలు ఏంది అంటే రైతు బంధు కోసం ధరణిలోకి ఎక్కించేసారు. ఫిజికల్గా భూమి ఉండదు, కానీ భూమి ఉన్నట్టుగా ధరణిలోకి ఎక్కించుకొని దాని ద్వారా రైతు బంధు తీసుకుంటున్నారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులన్నీ వసూలు చేయాలి. ఆక్రమణలు ఉన్న సర్వే నెంబర్లు. తంగళ్లపల్లి మండలంలో 7,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. చాలా గ్రామాల్లో అక్రమ పట్టాల జారీ వ్యవహారం ఉన్నట్లు గుర్తించారు. దస్త్రాల పరిశీలన కొనసాగుతోంది. ఎల్లారెడ్డిపేట మండలంలో 5,500 ఎకరాలుంటే వెంకటాపూర్ గ్రామం 119 సర్వే నెంబర్లో 600 ఎకరాలు ఉండగా కొంత అన్యాక్రాంతమైంది, కొంత రికవరీ చేశారు. తిమ్మాపూర్ గ్రామంలో 105 సర్వే నెంబర్లో 660 ఎకరాలు ఉంటే కొంతమేర ఆక్రమణలు చోటు చేసుకోగా ఇటీవల కొంత విస్తీర్ణాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోనరావుపేట మండలంలో 2,000 ఎకరాల విస్తీర్ణంలో సర్కారు భూములున్నాయి. వట్టిమల్ల గ్రామం 211 సర్వే నెంబర్లో 1,005 ఎకరాలుంటే అందులో ఆక్రమణలు ఉన్నట్టుగా గుర్తించారు. మర్రిపడ్ల గ్రామం 102 సర్వే నెంబర్లో 400 ఎకరాలు ఉండగా ఆక్రమణ ఉన్నట్టుగా తేల్చారు. ఇల్లంతకుంట మండలంలో మొత్తం 6,000 ఎకరాల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి. 1,033 ఎకరాలుంటే కొంతమేర ఆక్రమణలు జరిగినాయి. 423 సర్వే నెంబర్లో 273 ఎకరాలు ఉండగా 52 ఎకరాల్లో ఆక్రమణలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. వెల్జీపూర్లో 318 సర్వే నెంబర్లో 75 ఎకరాలు ఉండగా కొంతమేర అన్యాక్రాంతమైందనే అనుమానాలున్నాయి. 309 సర్వే నెంబర్లో 75 ఎకరాలకు 14 ఎకరాలు పంపిణీ చేయగా మిగిలిన విస్తీర్ణంపైన అనుమానాలున్నాయి. విచారణ కొనసాగుతోంది. కీమియా నాయక్ సిరిసిల్ల అదనపు కలెక్టర్ అట. ఇగో సిరిసిల్ల శివార్లో సాగులో ఉన్న ఈ భూమి ప్రభుత్వానిదే అట. 9 ఎకరాల విస్తీర్ణం. 2004 నుంచి దీన్ని ఆక్రమిస్తూ వచ్చిన ఒక వ్యక్తి ధరణి పోర్టల్ వచ్చాక తన కుటుంబ సభ్యుల పేర్లపైకి చిన్న చిన్న విస్తీర్ణాలుగా విభజించి రెవెన్యూ రికార్డులో నమోదు చేయించారు. తహసీల్దార్ ఇతర సిబ్బంది కళ్ళు మూసుకోగా ఈ భూమి రికార్డులో నిక్షిప్తమైంది. దీనిపైన ఫిర్యాదులు రావడంతో కేసు పెట్టిరట 2004 నుంచే. మరి ఇంత పెద్ద ఎత్తున ఎట్లా జరిగింది? బిఫోర్ కూడా జరిగింది. ఈ గవర్నమెంట్ రాక ముందు కూడా ఆక్రమణలు జరిగినాయి. మరి ఇది ఒక సిరిసిల్ల నియోజకవర్గానికే పరిమితమైందా? 119 నియోజకవర్గాల్లో ఆనాడు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు భూమినంతా తీస్తే ఎన్ని వేల లక్షల ఎకరాల భూమి కబ్జాకు గురై ఉంటుంది? ఒక్కొక్క మండలంలో 1000 ఎకరాలు 2,000 ఎకరాలు ఉంది. అందుకే అంటున్నా, మనం తెలంగాణలో భూమి లేక కాదు, అద్భుతమైన భూ సంపద ఉన్నది. ఈ భూ పోరాటం జరిగి ప్రజలకి భూములు పంచాలా. పేద ప్రజలకి, భూమి లేని నిరుపేదలకు భూములు పంచితే రాష్ట్రం అద్భుతంగా తయారవుతుంది. ఎవరి దగ్గర అయితే 100 ఎకరాలు ఉందో వాడే కబ్జా చేస్తున్నాడు ఇక్కడ. సో దయచేసి దీని మీద ఫోకస్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, దమ్ముంటే మొత్తం 119 నియోజకవర్గాల్లో ప్రభుత్వ భూమి ఎక్కడెక్కడైతే కబ్జా గురిందో అన్నింటి మీద ఎంక్వైరీ చేయాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.